ఫ్యాన్స్ రెండేళ్లుగా ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్నకు సమాధానం దొరికింది. జక్కన్న చెక్కిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా సందడి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రాత్రి నుంచి హంగామా మొదలైంది. సాహోరే బాహుబలి నామస్మరణతో థియేటర్లన్నీ మారుమోగిపోతున్నాయి. వరల్డ్ వైడ్ గా బాహుబలి మానియా మొదలైంది. బాహుబలి వచ్చేశాడు. జక్కన్న చెక్కిన బాహుబలి 2 ది కన్క్లూజన్ అలెగ్జాండర్ రేంజ్ లో దేశ విదేశాల్లో జైత్రయాత్ర చేస్తున్నాడు. ఎక్కడ చూసినా ఎవరిని కదిలించినా సరే భళా బాహుబలి అనే జోష్ కనిపిస్తోంది. అమరేంద్ర బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. బాహుబలి విజువల్ వండర్స్ అందరినీ కట్టిపడేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి సందడి అంతా ఇంత కాదు. థియేటర్లు కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర బారులు తీరారు. అన్ని థియేటర్స్ ఇప్పుడు కోలాహలంగా మారిపోయాయి. డప్పు చెప్పుళ్లతో అలాగే బాణాసంచ పేలుళ్లతో ఈ సంబరాన్ని మొదలు పెట్టారు ప్రభాస్ ఫ్యాన్స్. మొత్తానికి థియేటర్ల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు సినిమాని వీక్షిద్దామా అన్న ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇక విశాఖలో థియేటర్స్ దగ్గర పరిస్థితిని తెలుసుకుందాం. ఆ విశేషాలను అందించడానికి మా ప్రతినిధి దేవి సిద్ధంగా ఉన్నారు. దేవి, విశాఖ సాగర్ తీరం బాహుబలి ఫీవర్ తో ఊగిపోతుంది. ఇప్పటికే నిన్న సెకండ్ షో కూడా బాహుబలికి సంబంధించినటువంటి షో బెనిఫిట్ షో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేసినటువంటి షోకి అభిమానులంతా కూడా ఇక్కడికి చేరుకుని బాహుబలి 2 ద కన్క్లూజన్ పార్ట్ ని వీక్షించడం జరుగుతుంది. అయితే ఇంటర్వెల్ తర్వాత అసలు మూవీ ఎలా ఉంది, అభిమానులు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకుందాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? మూవీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా అద్భుతంగా తీశారు. ఏంటంటే ఇది హాలీవుడ్ టైప్ లో తీశారు. చాలా చాలా డబ్బులు ఖర్చు పెట్టి దీన్ని బట్టి మూవీ చూస్తే తెలుస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. ట్రెడిషనల్ గా అంతా బాగానే చేశారు. మన చారిత్రాత్మకంగా చాలా అద్భుతంగా ఉంది. సినిమా నేను నైట్ నుంచి చూస్తాను, మళ్ళీ చూస్తాను. మార్నింగ్ షో కాదు, 6 షోలు చూస్తే కానీ ప్రభాస్ ఫ్యాన్ అనిపించుకోను. జై మహేష్మతి, జై మహేష్మతి. రాజమౌళి మరో హాలీవుడ్ పీక్స్ కు పట్టుకెళ్ళాడు సినిమా. జై మహేష్మతి, జై మహేష్మతి, జై మహేష్మతి. సూపర్ గా ఉంది. జై మహేష్మతి. మనం ఎంటర్ అయ్యి మూవీలో ఉన్నట్టుగా ఉందండి ప్రతి సీన్ కూడా.
ప్రతి సీన్ కూడా ఇన్వాల్వ్మెంట్గా ఉంది. వాళ్ళు ఏదో యాక్ట్ చేస్తున్నారు, మనం ఏదో చూస్తున్నాం అన్న ఫీలింగ్ లేదు. మనం ఎంటర్ అయ్యి చేస్తున్నాము, మనం కూడా అందులో ఉన్నామా భాగస్వాములు అన్న ఫీలింగ్ ఉందండి. ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఇది ఫస్ట్ హాఫ్ చూసినటువంటి అభిమానులంతా కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ తో మూవీ చూస్తున్నాం. మనమే అక్కడ ఉన్నామా, అవన్నీ కూడా దగ్గరుండి వీక్షిస్తున్నామా అన్న రేంజ్ లో, హాలీవుడ్ రేంజ్ లో మూవీని తీశారు ఎస్ఎస్ రాజమౌళి అని చెప్తున్నారు. బాహుబలి మూవీ భారత చలనచిత్ర పరిశ్రమలో ఏ రేంజ్ లో తన సంచలనాన్ని సృష్టించింది అనేది దీన్ని బట్టి అర్థమవుతుందని మొత్తం అభిమానులంతా కూడా చెప్తూ ఉన్నారు. సో ఒక అద్భుతమైన మూవీని మేము చూసామన్న ఆనందంతో థియేటర్ల నుంచి బయటకి వెళుతున్నారు అని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి బాహుబలి 2 ద కన్క్లూజన్ పార్ట్ కి సంబంధించినటువంటి అప్డేట్స్. కెమెరా పర్సన్ ప్రసాద్ తో దేవి, TV9 వైజాగ్. విశాఖలో అది పరిస్థితి. మాహిష్మతి సామ్రాజ్యంలోకి వెళ్ళి వచ్చిన ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సో సామ్రాజ్యంలోకి నిజంగానే మమ్మల్ని తీసుకెళ్లారు అన్నంత ఉత్సాహంగా వారు చెప్తున్నారు. బాహుబలి 1 రికార్డుల సునామీ సృష్టించింది. ఇక ఇప్పుడు బాహుబలి 2 ది కన్క్లూజన్ అంతకు మించి సంచలనం రేపుతోంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న పాయింట్ను రాజమౌళి ఎలా రివీల్ చేశారు? ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్కల నట విశ్వరూపం సహా హాలీవుడ్ అవాక్కయ్యేలా అంచనాలు పెంచిన జక్కన్న సృష్టించిన హై ఎండ్ గ్రాఫిక్స్ పై అందరిలో చర్చ జరుగుతోంది. మీరు చెప్పింది అంతా అక్షరాల నిజం. ఇప్పటి వరకు మనకు తెలిసి రామాయణంలో తండ్రి మాట జవదాడని రాముణ్ణే మనం దేవుడిగా కొలుస్తూ ఉంటాం. భార్యని అడవులకి పంపించిన సైతం రాముణ్ణి, ధర్మాన్ని పాటించిన రాజుగా మనం కొలుస్తూ ఉంటాం. కానీ రాముణ్ణి, రామాయణాన్ని తిరిగి రాసింది బాహుబలి అని చెప్పొచ్చు. తల్లి మాటే శిరస వహించి, తల్లి మాటే శాసనంగా బాహుబలి సినిమా చూపించిన చిత్ర కథనం కానీ, భార్యకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా తుది శ్వాస దాకా భార్యని కళ్ళుల ముందర దేవతలా కొలిచిన వైనం గాని, మొత్తానికి బాహుబలి నూతన సెన్సేషన్ కే తెర తీయడం కాకుండా ఒక కొత్త చరిత్రకే నాంది పలికింది అని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే హ్యూమన్ వాల్యూస్, ఇప్పటి వరకు బాహుబలి సినిమానికి సంబంధించి సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి, బోలెడంత ఖర్చు పెట్టారు, ప్రతి పాత్రలో అద్భుతంగా చేశారు ప్రతి ఒక్క యాక్టర్ అని చాలా గర్వంగా చెప్తున్నాం. ఒక తెలుగు చలన చిత్రాన్ని హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లిన చిత్రం బాహుబలి అని ఎంత గర్వంగా అయితే మనం మాట్లాడుకుంటున్నామో, ఇవాళ బాహుబలి 2 ద కంక్లూజన్ సినిమా చూసిన తర్వాత కూడా హ్యూమన్ వాల్యూస్ కి, ఒక తల్లి కొడుకు పట్ల ఎలా ఉండాలి, ఒక కొడుకు తల్లి కోసం ఏం చెయ్యాలి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉండాలి, ఇద్దరు లవర్స్ మధ్యలో ఆ రొమాంటిక్ ఫీల్ ఎలా పాజిటివ్ గా కొనసాగించాలి, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఓవరాల్ గా చెప్పాలంటే బాహుబలి 2 ద కంక్లూజన్ అనేది హ్యూమన్ వాల్యూస్ కి, హ్యూమన్ ఎథిక్స్ కి నిలువెత్తు నిదర్శనంగా 70mm స్క్రీన్ మీద చూపించిన సినిమానే జై మాహిష్మతి బాహుబలి 2 ద కంక్లూజన్. ఇప్పుడు మనం వాయిస్ స్క్రీన్స్ వద్ద ఉన్నాము. మార్నింగ్ 6 o'clock కి స్టార్ట్ అయిన షో కంప్లీట్ అయింది. వచ్చిన ఆడియన్స్ ని ఎలా ఉంది అని అడిగితే నాకు తెలిసి ఎవరు నెగిటివ్ గా ఒక్క మాట కూడా చెప్పరేమో. నేను మాట్లాడిన దానికి 100 చెప్తాను. అలాగే ఇప్పుడు మీరు చూడొచ్చు, నా చుట్టూరా ఉన్న వాళ్ళైతే సినిమా నెక్స్ట్ షో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వెళ్ళాలి అని ఎదురు చూసేవాళ్ళు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఈ సినిమా చూడడానికి మీరు ఏ ఎక్స్పెక్టేషన్తో వచ్చారు? కట్టప్ప ఎలాగా చంపాడని చెప్పి అనేది చూస్తానికనే వచ్చాం అనమాట ప్రజెంట్. మీరేం చెప్తారు? బాహుబలి రాజమౌళి గారు ఎలా తీశారు, 5 ఏళ్ళు కష్టపడ్డాడు కదా, ఎలా తీశాడని చూడడానికి వచ్చాము. రైట్, మీరేం చెప్తారు? సో నేను ఆల్రెడీ బెనిఫిట్ షో 4 o'clock గుంటూరులో చూసేసాను లైవ్లో. సో ఒక రోజుకి వచ్చేసి నేను 400 to 500 crores ఎక్స్పెక్ట్ చేసేస్తున్నాను. చాలా బాగా తీసేశారు. ప్రభాస్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు సెకండ్ టైం కూడా నేను ఇక్కడ వైస్ స్క్రీన్లో చూడడానికి వచ్చాను, చాలా బాగుంది. రైట్, మొత్తానికి ఇప్పటి వరకు సినిమా చూడని వాళ్ళు సినిమా చూస్తాం అంటూ వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ చెప్తే సినిమా నుంచి బయటకు వస్తున్న వాళ్ళు ఇక్కడైతే మనతో ఉన్నారు. కొంతమంది ఏకంగా ప్రభాస్ ఊరే వాళ్ళ ఊరు అని చెప్తున్న తీరు మనం చూస్తున్నాం. మొగల్తూరులోనే వచ్చాం, అక్కడి నుంచి విజయవాడ వచ్చి సినిమా చూస్తున్నాం బాహుబలి అని చెప్తున్న నేపథ్యంలో ఒకసారి వాళ్ళని అడుగుదాం. సినిమా చూశారు మీరు, ఇప్పుడు సినిమా అయిపోయింది, ఎలా అనిపిస్తోంది? చాలా బాగుంది, చాలా చాలా ఇంకా అద్భుతమైన సినిమా. మళ్ళీ ఇలాంటి సినిమా మళ్ళీ చూడబోనుకోరు, మళ్ళీ చూడడం.
మొత్తానికి ఇంకా చాలా మంది ఉన్నారు. సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళని కూడా అడుగుదాం. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది సినిమా? ఏం నేర్చుకున్నారు? చాలా బాగుందండి. నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఉంది. ఎక్సలెంట్. మీరేం చెప్తారు మేడం? చాలా బాగుంది, ఆసమ్, ఫ్యాంటాస్టిక్. రైట్, మీరేం చెప్తారు? నాకైతే చాలా నచ్చింది. సెంటిమెంట్ కూడా చాలా బాగా నచ్చింది. అసలు చాలా బాగుంది. టేకింగ్ అవని అసలు చాలా నచ్చింది. రైట్, ఇక్కడ ఉన్న వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపిస్తోంది. మొత్తానికి ఇన్నేళ్ల టెన్షన్కి మాత్రం ఒక ఫుల్ స్టాప్ పడింది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు తెలిసింది మహాప్రభో, తెలిసింది. బాహుబలి కట్టప్పని బాహుబలి ఎందుకు చంపాడు అన్న విషయం క్లారిటీ వచ్చింది. అంతేకాకుండా ఇక్కడ తెలియని విషయాలు కూడా ఈ సినిమా చూసిన తర్వాత అనేకం అర్థమయ్యాయి. ఇప్పటి వరకు మనకి తెలుగు సినిమాలో రొమాన్స్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి. ఈ మాత్రం చాలా స్పష్టంగా తెలుసు. కానీ హ్యూమన్ వాల్యూస్ని నిలువెత్తు నిదర్శనంగా 70mm స్క్రీన్ ఒక తెలుగువాడు దేశానికి కాదు మొత్తం ప్రపంచానికి కూడా చాటి చెప్పగలడు, చూపించగలడు అనిందే. దట్ ఈస్ బాహుబలి 2 ద కంక్లూజన్. ఇక్కడ చాలా మంది ఉన్నారు, చిన్న వాళ్ళు కూడా. ఎస్పెషలీ ఫస్ట్ డే ఫస్ట్ షో విజయవాడకి ఒక ఆడపిల్ల కూడా సినిమాకి వచ్చింది అని అంటే ఏ స్థాయిలో విజయవాడలో కూడా సినీ అభిమానులు ముందుకు వస్తున్నారు. ఇందాక మనతో మాట్లాడిన వాళ్ళే కానీ ఇప్పుడు షో చూడడానికి వచ్చిన వాళ్ళని కానీ అడిగి తెలుసుకోవచ్చు. చూసారా సినిమా? చూడబోతున్నారా? చూసాను సినిమా, చాలా చాలా బాగుంది. దయచేసి ఇలాంటి సినిమాని మాత్రం పైరసీ చేయకండి. అందరూ థియేటర్లు తప్పకుండా చూడండి. చాలా 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 బాగుంది. ఎక్సలెంట్. సో దిస్ ఇస్ ద మెసేజ్ విచ్ ఇస్ బీయింగ్ కన్వీన్. ఇంత మంచి సినిమాని పైరసీ జోలికి వెళ్లకుండా ఇదే సినిమాని ఇంత ప్యూర్గా ఆడియన్స్ కూడా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పైరసీ వద్దు అని అంటే ఏదైనా ఒక మంచి చెప్పాలంటే యూజువలీ డైరెక్టర్ స్థాయి వాళ్ళు, మినిస్టర్ స్థాయి వాళ్ళు సినిమాలకి సంబంధించి పైరసీని ప్రాపగేట్ చేయొద్దు అంటారు. ఒక ఆడియన్స్ సైతం ఇదే మాటని చెప్తున్నారంటే దిగిపోయింది సినిమా ప్రతి ఒక్కళ్ళ గుండెలో. చాలా స్పష్టంగా అవుతున్న నేపథ్యంలో విజయవాడలో మాత్రం సూపర్ డూపర్ హిట్ టాక్ అయితే నడుస్తోంది. బాహుబలి 2 ద కంక్లూజన్ కి సంబంధించి ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. అది విజయవాడలో పరిస్థితి. సినిమా చూసి బయటికి వచ్చిన వారి ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఇక సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఉత్కంఠతో ఎదురు చూస్తున్న వారు కూడా బోలెడంత మంది ఉన్నారు. మొత్తానికి థియేటర్లలో సాహోరే బాహుబలి జై మహిష్మతి అంటూ జనాలు పరుగులు పెడుతున్నారు థియేటర్కు. ఎప్పుడెప్పుడు సినిమాని చూద్దామా అన్న ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా బాహుబలి డే అనే చెప్పాలి. ఫ్యాన్స్ 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్నకు సమాధానం దొరికింది. జక్కన్న చెక్కిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా సందడి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రాత్రి నుంచే హంగామా మొదలైంది. సాహోరే బాహుబలి నామస్మరణతో థియేటర్లన్నీ మారుమోగిపోతున్నాయి. వరల్డ్ వైడ్గా బాహుబలి మానియా మొదలైంది. ఎక్కడ చూసినా థియేటర్ల వద్ద ఈ కోలాహలమే కనిపిస్తోంది. వరంగల్లో పరిస్థితిని తెలుసుకుందాం. అక్కడి సంగతులను అందించడానికి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న అంశం పైన ఇప్పటికే సోషల్ మీడియాలో స్పష్టమైనప్పటికీ, కాకపోతే స్క్రీన్ మీద చూడాలి. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు, దాని వెనుక కథ ఏంటి అని చూడడానికి కూడా భారీ ఎత్తున ఇప్పటికే వరంగల్లో అన్ని థియేటర్లు కూడా వారం పాటు అన్నీ కూడా అడ్వాన్స్ బుక్ అయ్యాయి. చాలామంది ఇప్పటికే కొద్దిసేపట్లో షో ప్రారంభం కానుంది. అభిమానులు ఉన్నారు చాలామంది, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్నకు సమాధానం సోషల్ మీడియాలో దొరికింది. ఆయన ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లాస్ట్ 4 years నుంచి ఎవ్రీ ఫ్యాన్ ఆఫ్ బాహుబలి, ప్రభాస్ ఫ్యాన్, అనుష్క ఫ్యాన్, రాజమౌళి ఫ్యాన్ అనే కాకుండా ఎవ్రీ ఫ్యాన్ ఆఫ్ బాహుబలి ఆర్ వెయిటింగ్ ఫర్ టుడే. అండ్ అడ్వాన్స్ బుకింగ్ కానీ ప్రీమియర్ కానీ లాస్ట్ 15 days నుంచి 20 days నుంచి అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే టుడే వీ గాట్ ద టికెట్స్. అండ్ ఇట్ హ్యాస్ బీన్ అ సెన్సేషనల్ ఇష్యూ. అండ్ బాహుబలి అనేది మన ఇండియన్ సినిమా, తెలుగు సినిమాని ఒక హై రేంజ్లో పెట్టిన మూవీ. అండ్ సో అది ఇవాళ తెలియబోతోంది, వై డిడ్ కట్టప్ప కిల్ బాహుబలి అని. దాంతోపాటు ఇంకా మెనీ మిస్టీరియస్ థింగ్స్ ఉన్నాయి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. చాలామంది వెయిట్ చేస్తున్నారు. అలాగే మేము కూడా వీ గాట్ ద టికెట్స్ ఫర్ 9:25 AM షో. సో మేము కూడా వెళ్తున్నాం ఇప్పుడు. విల్ సీ. కొంతమంది మహిళాభిమానులు ఉన్నారు, చాలామంది మహిళాభిమానులు వచ్చారు. మీకు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని ఇప్పటికీ ప్రశ్న తెలిసిందా? ఇప్పుడు సినిమా చూస్తేనే తెలుస్తుందండి. దానికోసమే 1 year నుంచి వెయిటింగ్. పిల్లలతో వచ్చారా? మీరు ఫ్రెండ్స్ కదా. ఇప్పటికీ మీకు తెలిసిందా? సోషల్ మీడియాలో ఆల్రెడీ కట్టప్ప ఎందుకు చంపాడు బాహుబలి అంటే ఆసక్తిగా ఏ షోకి టికెట్ దొరికింది? అదే సస్పెన్స్, దానికోసమే వెయిట్ చేస్తున్నాము 1 year నుంచి. ఎవరు అభిమానం?
ప్రభాస్ అనుష్క ప్రభాస్ టికెట్లు దొరికాయి మీకు? దొరికాయి. నైట్ అసలు నిద్ర పట్టలే, ఇంకా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం సినిమా కోసం. ఎవరు ప్రభాస్ని చూడాలని నిద్ర పట్టలేదు. అంతే. మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? వీఆర్ వెయిటింగ్ ఫ్రమ్ బాహుబలి ఫస్ట్ ఆన్వర్డ్స్. బాహుబలి ఫిలిం తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫిలింకి ఎంత చూడొద్దు అని చూడకుండా ఇప్పుడు దీనికోసమే ఏ ఫిలిమ్స్ వచ్చినా చూడలే. మీరు అంతేనా? అంతే. ఇది మహిళా ఫ్యాన్స్లో కూడా విపరీతమైన క్రేజీ ఉంది. వీటన్నిటికీ పక్కకు పెడితే వరంగల్కు సంబంధించి వరంగల్ కలెక్టర్ అమ్రపాలి 500 టికెట్లు ఎవరి కోసం కొన్నారు? ఆమె ఈరోజు సినిమా చూస్తారా? ఆమెతో పాటు ఎవరు చూస్తారు? కట్టప్ప బాహుబలిని చంపాడు అని ఎందుకు ఇంతకాలం ఎదురు చూసారో అమ్రపాలి టికెట్లు ఎవరి కోసం కొన్నారనేది కూడా ఇప్పుడు ఈరోజు తేలిపోనుంది. ఫస్ట్ షోకు ఆమె అమ్రపాలి వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పటికే ఆ టికెట్లు ఎవరి కోసం కొన్నారు, ఎవరెవరు సినిమాకి వస్తారనేది 7 గంటలు తేలిపోతుంది. ఫ్యాన్స్తో పాటు చాలామంది అభిమానులు చాలా కాలం నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులన్నీ కూడా సోషల్ మీడియాలో ఇప్పటికీ అది స్పష్టమైనప్పటికీ అయినా స్క్రీన్ మీద చూడాలనే ఆసక్తితో వరంగల్లో ఫ్యాన్స్ పోటీ పడి కూడా టికెట్లు తీసుకొని షోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది వరంగల్లో పరిస్థితి. ముఖ్యంగా ప్రభాస్కి మహిళా అభిమానులు ఎక్కువ మంది ఉంటారు. వారందరూ కూడా మొదటి రోజే షోని చూడాలి అన్న ఆతృతతో కష్టపడి థియేటర్కు చేరుకునే టికెట్స్ని సంపాదించారు. ఇక ఎప్పుడెప్పుడు ప్రభాస్ని అమరేంద్ర బాహుబలిగా చూడాలి అన్న ఉత్కంఠకు తెరపడనుంది. మొత్తానికి ప్రతి థియేటర్ దగ్గర ఇటువంటి సందడే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న బాహుబలి థియేటర్స్ వద్ద సందడి చేస్తోంది. ఇక అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. పెద్ద పెద్ద కటౌట్లకు పాలాభిషేకంతో పాటు పోస్టర్స్తో ర్యాలీ తీస్తున్నారు అభిమానులు. ఇంకోవైపు బాణాసంచా కాలుస్తూ తమ పండగను గ్రాండ్గా చేసుకుంటున్నారు. బాహుబలి డేగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సందడిలో మునిగిపోయారు. ఒక్క ప్రభాస్ ఫ్యాన్స్, అలాగే అనుష్క ఫ్యాన్స్, రాజమౌళి ఫ్యాన్స్ అనే కాకుండా బాహుబలి సినిమాకే ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఏర్పడ్డారని చెప్పొచ్చు. చూసిన వాళ్ళ టాక్ ఏంటంటే ఎక్స్ట్రాడినరీ అని, చాలా బాగుంది సినిమా అని. డెఫినెట్గా బాగుంటుందని ముందు నుంచి అందరం అనుకుంటున్నాము. అలాగే సూపర్ డూపర్ హిట్ అవుతుందని చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు. విజువల్ వండర్స్. సో అమెరికా నుంచి కూడా బ్రహ్మాండమైన టాక్ వచ్చింది. అందరూ సినిమా అయిపోగలే సెల్యూట్ చేస్తున్నారంట. సో అంతకంటే కావాల్సింది ఏముంది? అసలు ఒక తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఎంత బాగా తీసుకెళ్ళిన రాజమౌళికి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని చూసిన వాళ్ళందరూ కూడా. అమెరికాలో అయితే కోదండరామిరెడ్డి గారు చెప్పినట్టు లాస్ట్లో లేచి సెల్యూట్ చేస్తున్నారు, స్టాండింగ్ ఓవేషన్ అని చెప్తున్నారు. ఫస్ట్ పార్టే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇది కూడా డెఫినెట్గా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.